ఏ సైకిల్ తన తండ్రి స్వాస్థ్యాన్ని అడిగాను. మనము కూడా మన పరమ తండ్రి అయిన దేవుని స్వాస్థ్యాన్ని అడగాలి. దేవా, నీ ఉండు స్థలంలో నీ ఉండాలి. నేనే కాదు, నాతో పాటు నా బిడ్డలు ఉండాలి. తలాము స్త్రీ కోరికదే కదా, నా కుమార్తెను బ్రతికించు, నా కుమార్తెను దావీదు కుమారుడు దాటిపోదు, నా కుమార్తెను బ్రతికించు. మన కోరిక కూడా యుక్తమైనదిగా ఉండాలి. మన కోరిక ఏమైందంటే ఈరోజు ఈ మహిళా మోయా మోహ్లా మెడికల్ తెలుసా అని 5 పేర్లుగా అర్థాలు చెప్పి నేను సమయం ఇస్తానండి. మహిళా అంటే వ్యాధి, తన కుమార్తెకు పెట్టిన పేరేంటి? మహిళా అంటే వ్యాధి, నోయ అంటే ముఖస్తుతి, ఇది నా ముఖస్తుతి, నేను కాతాను కదా. ఇది మోహ్లా అంటే కౌసుపిట్ట లేదా పక్షి, మోహ్లా అంటే కౌసుపిట్ట లేదా పక్షి, మిల్క అంటే రాణి, తెలుసా అంటే సంతోషం. ఈ 5 స్వభావాలు కూడా సంఘంలో ఉన్న వాళ్ళనే ఉన్నాయి. వ్యాధి లేని వాళ్ళగా ఉన్నాము, ముఖస్తుతి చేసే వాళ్ళగా ఉన్నాము, పక్షిలాగా ఎగిరిపోయే స్వభావం కలిగిన వాళ్ళగా ఉన్నాము, రాణిలాగా అందరి మీద ఆధిపత్యం చేసే విధంగా ఉన్నాము, సంతోషాన్ని కలిగించే విధంగా కూడా ఉన్నాము. ఈ 5 పేర్లు మనకు తెలియజేసేది ఏంటంటే ఈ 5లో మనం ఏ విధంగా ఉన్నాము, ఈ 5 స్వభావంలో మనం ఏ స్వభావం కలిగి ఈరోజు స్త్రీల ఆరాధన చేయాలి. స్త్రీల ఆరాధన చేయడం 5 అంటారు కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఒక ఆదివారం కనపడతారంట, ఆదివారం ఆరాధన జరుగుతుంది లేదా పండుగ జరుగుతుంది, మధ్యలో చేసేపోతారంట. అటువంటి పేరు మనం చూసుకోకూడదు. స్త్రీలు కుటుంబానికి కాదు, సంఘానికి కూడా కలవాలి. స్త్రీ ఎంతగా ప్రేమిస్తుందంటే ఒక భక్తుడు అంటారు కదా, తన స్నేహితుడు అంటాడు, స్త్రీలు చూపించే ప్రేమ కన్నా నేను ఎక్కువైన ప్రేమ చూపించాను. అంటే ప్రేమించడంలో స్త్రీ అంత జాగ్రత్త. స్త్రీలో 2 వ్యక్తిత్వాలు ఉంటున్నాయి. ఈరోజు స్త్రీలను ఆరాధించుకుంటున్నాం, స్త్రీల సమాజంలో నడిపించుకుంటున్నాం. స్త్రీలను అనుకుంటున్నాం ఏ వ్యక్తిత్వంతో దేవాలయంలో ఏ వ్యక్తిత్వంతో ఆరాధిస్తున్నాం. మనం విన్న వాటిలో పరిచేసుకొని వాటి అనుసారంగా మనం నడుచుకోవాలి. యుక్తమైన కోరిక కోరుకునే వాళ్ళగా